హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్లీటెడ్ సర్కిల్ స్కర్ట్ ఎలా కుట్టాలో చూడబోతున్నాము. దానికోసం ఫస్ట్ నేను పేపర్ కటింగ్ చూపిస్తున్నాననమాట. ఇలా ఒక సింగిల్ ఫోల్డ్ మీద తీసుకొని, మన నడుము మెజర్‌మెంట్ ఎంతుంది చూసుకొని, దాన్ని 3.14తో డివైడ్ చేస్తే మనకొక వాల్యూ వస్తుందనమాట. ఈరోజు మనం చూస్తున్నది హాఫ్ సర్కిల్ స్కర్ట్. ఏదైతే మనకి వాల్యూ వచ్చిందో ఇక్కడ నాకు 9.55 వచ్చిందనమాట. మీకు పేపర్ మీద క్లియర్‌గా చూపించటం కోసం ఇంచెస్ అన్నిటిని నేను ఇక్కడ సెంటీమీటర్స్‌లో మార్క్ చేస్తున్నాను. 9.55 ఇంచెస్ వచ్చింది నాకు. నేనిక్కడ 9.55 సెంటీమీటర్స్ మార్క్ చేస్తున్నా అనమాట. ఎందుకంటే వీడియోలో చూపించటానికి క్లియర్‌గా ఉంటుంది అనేసి. ఓకే. ఇలా నడుము కోసం మార్క్ చేసిన తర్వాత స్కర్ట్ లెంత్ ఎంతుండాలి చూసుకోవాలి. ఇక్కడ నాకు 18 ఇంచెస్ కావాలనమాట. సో, 18 ఇంచెస్‌తో ఇట్లా మార్క్ చేస్తున్నాను. 18 ప్లస్ ఇంతకు ముందు పెట్టుకున్న 9.55 అంటే ఆల్‌మోస్ట్ 10. సో, మొత్తం ఆల్‌మోస్ట్ 28తో ఇట్లా మొత్తం అంతా ఒక హాఫ్ సర్కిల్ లాగా ఇట్లా మనం మార్క్ చేసుకోవాలనమాట. ఓకే. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. జస్ట్ మనకి వేస్ట్ మెజర్‌మెంట్ ఉంటే సరిపోతుంది. నడుము మెజర్‌మెంట్‌ని 3.14తో డివైడ్ చేస్తే మనకిక్కడ ఎంత మార్క్ చేసుకోవాలి వస్తుంది. అక్కడి నుంచి మన లెంత్ మెజర్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవడమే. ఓకే. ఇప్పుడు మనం నడుము దగ్గర కూడా కట్ చేసేసుకుందాం. ఓకే. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని, ఎలా అయితే మనం ఫోల్డ్ చేసామో దాని మీద మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలన్నమాట. ఇది డబుల్ ఫోల్డ్. ఇలా చేసినప్పుడు ఇక్కడ మనం చూసారు కదా! లైన్స్ ఫార్మ్ అయిపోయాయి. ఆ లైన్స్‌ని ఇట్లా మార్కర్‌తో నీట్‌గా కనిపించేలాగా ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే. దాని తర్వాత ఇలా ఫస్ట్ పోర్షన్‌ని మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ గీత వరకు ఎంతుందని. ఇక్కడ నాకు 8 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే 8 ఇంచెస్ అన్నమాట. ఆ 8ని 3 భాగాలుగా డివైడ్ చేయాలి. అలా చేస్తే 2.66 వచ్చిందనమాట. అలా వచ్చిన 2.66ని ఈ గీత దగ్గర నుంచి ఇట్లా మార్క్ చేసుకోవాలి. అంటే ఏం లేదు. 2 గీతల మధ్య ఉన్న పోర్షన్‌ని మనం 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాం అనమాట. ఇలా మొత్తం అంతా డివైడ్ చేసేసిన తర్వాత, ఇప్పుడు సీమ్ అలవెన్స్ కోసం అంటే మనం కుట్టాలి కదా! దాని కోసం ఎక్స్‌ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ మెజర్ చేస్తున్నామనమాట. ఇది ఇందాక కాలిక్యులేషన్‌లో మనం సీమ్ అలవెన్స్ కాలిక్యులేట్ చేయలేదు కాబట్టి, ఇలా ఎక్స్‌ట్రా పేపర్ తీసుకొని, దీనికి అటాచ్ చేసుకొని, మనకి ఎంతైతే సీమ్ అలవెన్స్ కావాలో అంత మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకేమవుతుంది అంటే, ఈ ప్లీట్స్ కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనకి కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుందనమాట. దానికోసం ఎప్పుడైనా ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్ కోసం సీమ్ అలవెన్స్ తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా నేను అటొక హాఫ్ ఇంచు, ఇటొక హాఫ్ ఇంచు యాడ్ చేశాననమాట. ఓకే. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇది హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్. నేనిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను. ఇలా అయిపోయిన తర్వాత మనం మార్క్ పెట్టుకున్నాం కదా! ఈ ఫస్ట్ డాట్ దగ్గర నుంచి సీమ్ అలవెన్స్ లేకుండా ఎక్కడికైతే పేపర్ ఉందో అక్కడి వరకు ఇట్లా సీమ్ అలవెన్స్‌ని వదిలేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలనమాట. ఈ సెకండ్ మార్క్‌ని ఈ గీత మీదకి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అన్నమాట. క్లాత్‌ని లేదా పేపర్‌ని ఒకసారి మన వైపు, మరొకసారి అపోజిట్ సైడ్ అంటే అవతలి వైపుకి మడతేస్తే మధ్యలో ఇట్లా నీట్‌గా ఒక బాక్స్ లాగా ఫార్మ్ అయిపోతుంది. చూడండి. ఇప్పుడు ఈ మార్క్‌ని ఇటువైపు ఫోల్డ్ చేసాం కదా! నెక్స్ట్ మార్క్‌ని ఈ గీత మీదకి ఫోల్డ్ చేస్తామన్నమాట. అలా మన ఈ ప్యాటర్న్ పేపర్ అంతా చేయాలి. ఏ పేపర్ అయితే మనం కట్ చేసుకున్నామో ఇది ప్యాటర్న్ పేపర్ అన్నమాట. ఈ పేపర్ అంతా చేయాలి. మీ దగ్గర ప్యాటర్న్ పేపర్ లేకపోతే డైరెక్ట్‌గా న్యూస్ పేపర్ మీద గూడా చేయొచ్చు. లేదా ఏదైనా చిన్న డ్రాయింగ్ షీట్. న్యూస్ పేపర్ అయితే పక్కా బెస్ట్ అన్నమాట. ఓకే. మన పేపర్ కటింగ్, పేపర్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. దీన్ని మీకిప్పుడు డైరెక్ట్‌గా క్లాత్ మీద కూడా పెట్టి చూపిస్తాను. చూసారా ఎంత చక్కగా ఉందో నాకైతే చాలా నచ్చేసింది. ఇలా పేపర్‌ని మనం ఎలాంటి మడత లేకుండా ఇలా సింగిల్ లేయర్ మీద ఇట్లా వేసేసుకొని ఈ పేపర్ కదలకుండా నేను దాని మీద ఇట్లా చిన్న చిన్న వెయిట్స్ పెట్టుకుంటున్నాననమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే పేపర్‌ని కట్ చేసామో అలానే చుట్టూతా అంతా మార్క్ చేసేసుకొని సర్కిల్ మధ్యలో ఉన్నాయి కదా! ఆ మార్క్స్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలనమాట. మనం మార్క్ చేసుకున్న ప్రకారం ఇలా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి. ఒక ప్రాపర్ సర్కిల్
ఒక ప్రాపర్ సర్క్యులర్ స్కర్ట్ కోసం ఏంటంటే, ఇట్లాంటి ప్యాటర్న్ పేపర్స్ మనం ఇట్లాంటి ప్యాటర్న్స్ మొత్తం 3 కట్ చేయాల్సుంటుందనమాట. అప్పుడే మనకి ఫుల్ సర్కిల్ ఒస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒకటి సింగిల్‌గా మాత్రమే చూపించాను. ఓకే. ఇలా పేపర్‌ని ఎలా అయితే అటొకటి, ఇటొకటి మడతేసామో అలా చేయాలి. దీన్నిట్లా మనం మడత పెట్టేయడం వల్ల ఏంటంటే, మనకి నడుము యాక్చువల్‌గా 30 ఇంచులుంటుంది కదా! ఇలా అంతా మడత పెట్టిన తర్వాత అదేమవుతుందంటే 10 ఇంచులవుతుంది. దీని ప్రకారం 30 ఇంచుల నడుము కరెక్ట్‌గా రావాలంటే, ఇలాంటి ప్యాటర్న్స్ మనం 3 తయారు చేయాలనమాట. అప్పుడు మనకి ఫ్రాక్‌కైనా, స్కర్ట్‌కైనా కరెక్ట్‌గా సరిపోతుంది. ఓకే. చూసారా? ఆ పేపర్‌లో ఫార్మ్ అయినట్టు ఎంత నీట్‌గా బాక్స్ ప్లిట్స్ ఫార్మ్ అయ్యాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.